ఆమె ఇష్టంతోనే రికార్డ్ చేశాను. లావణ్య కేసులో బాంబు పేల్చిన మస్తాన్ సాయి. మస్తాన్ సాయి ప్రస్తుతం చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు నుండి రాజ్ తరుణ్ లావణ్య కేసులో సంచలన వీడియోలతో పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా మస్తాన్ సాయి వీడియోల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో సోమవారం మస్తాన్ సాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతని దగ్గర హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 200కు పైగా వీడియోలను గుర్తించినట్లు సమాచారం. మరి ఆ ఆడియోలో ఉన్నది ఎవరు, ఎలా రికార్డ్ చేశారని పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాగా ఆ వీడియోలలో నన్ను అత్యాచారానికి గురి చేసిన వీడియో ఉందని లావణ్య ఫిర్యాదు చేసింది. అలాగే పలువురు యువతులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి అశ్లీల వీడియోలను రికార్డ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ తారల వీడియోలు కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న వేళ మస్తాన్ సాయి స్పందించాడు. నార్సింగ్ పోలీసుల విచారణలో మస్తాన్ సాయి నోరు విప్పుతూ వాటిలో ఉన్నది మరెవరో కాదు, నా భార్య. కొన్ని వీడియోల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని, వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించాను అని చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ హార్డ్ డిస్క్ లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్షులు ఉన్నాయి. వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ నాతో ఉంటున్నాడు. 7 ఏళ్ల ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతను ఇప్పుడు నన్ను వదిలేసి మళ్ళీ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు నా రాజ్ కావాలి అంటూ లావణ్య అప్పట్లో మీడియా ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. రిలేషన్ లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నానని, కొంతకాలంగా టార్చర్ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్ తరుణ్. లావణ్యతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రస్తుతం మస్తాన్ సాయి తెరపైకి వచ్చాడు.